పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా భారీ ఘన విజయం సాధించాలని ఆలయాలలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ 24వ తారీఖు అంటే ఎల్లుండి రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విడుదలవుతున్న మొట్టమొదటి సినిమా హరిహర వీరమల్లు. ఆ సినిమా ఎల్లుండి రిలీజ్ సందర్భంగా అది సూపర్ డూపర్ హిట్ కావాలి అని పవన్ కళ్యాణ్ గారికి ఆయుర ఆరోగ్యాలు, మనోనిబ్బరం, పూర్ణాయుష్యు ఆ భగవంతుడు ప్రసాదించే సినిమాని దిగ్విజయవంతంగా నడిపించాలని ఈరోజు మేము గుళ్ళలో ఆంజనేయ స్వామి టెంపుల్లో సభవరంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించాం. ఉదయం పరవాడలో, ఇప్పుడు సభవరంలో. ఎందుకంటే సినిమా రిలీజ్ అనేది కొత్త కాకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా 2 కారణాలు. ఒకటి, ఉప ముఖ్యమంత్రిగా రిలీజ్ అవుతున్న మొట్టమొదటి సినిమా అయితే, 2 ఒక వీరుడు, ధీరుడు, సూర్యుడు ఎవరైతే పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేశాడో ఒక మహానుభావుడి జీవిత చరిత్రని తీసుకుని ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మేలు జరిగే విధంగా సినిమా ద్వారా ఆయన ఏమిటో ఆయన ఆవిష్కరించుకునే విధంగా తీసిన సినిమా. నిజంగా సినిమా గురించి ఏంటంటే రోమాలు నిక్కపరుచుకునేది ఒళ్ళు గదురుపాటుగా సినిమా వచ్చింది అని చెప్పి మాకు తెలిసింది. ఇది ఏదో సినిమాగా కాదా లాభార్జన కోసం కాకుండా ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా తీస్తున్న సినిమా కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సినిమా చూసి ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన తాలూకా కమిట్మెంట్ ఏమిటి, ఆయన ఎంతో భవిష్యత్తు ఉన్న సినీ ఫీల్డ్ను కూడా వదిలేసి రాజకీయాల్లోకి అణగారిన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం, పేద ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని మనం ఏ విధంగా గౌరవించుకోవాలి, ఏ విధంగా వ్యక్తికి బాసటగా అండగా నిలవాలి అనేది తెలియజేసే విధంగా మేము కార్యక్రమాలు తీసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారికి విజయాల కొత్త కాదు, పవన్ కళ్యాణ్ గారికి సినిమాల కొత్త కాదు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుని అత్యధికంగా ప్రజాదరణ ఉన్న సినీ హీరో ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజా జీవితంలోకి వచ్చి మరి సంపాదన ధ్యేయం అయితే ఆయనకి ఇంకా సినిమాల్లో హీరోగా నటించడానికి 25 సంవత్సరాల వయసు ఉంది. అయినప్పటికీ కూడా కేవలం ఈ రాష్ట్రాన్ని నన్ను ఆదరించిన ప్రజల్ని నేను కూడా ఏదో చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్ని మహాకార్యాలు చేశారో మీ అందరికీ తెలుసు. రైతులను కానీ, అదే ఆరోగ్య ఇబ్బందులతో ఉన్న కిడ్నీ బాధితులను కానీ, ఇతరత్ర ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కానీ, మహిళలను కానీ, విద్యార్థులను కానీ, అలాంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యతలు ఉన్నతమైన జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలి. మా కోసం పుట్టిన పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ముందుకెళ్తున్న ఉప ముఖ్యమంత్రి గారు సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని రోజు ఊళ్ళో పూజలు చేస్తూ మీడియాతో మాట్లాడుతూ ముందుగుండి కాల్చాం. రేపొద్దున్న పెద్ద ఎత్తున అన్ని మండలాల్లో కూడా ఫ్యాన్స్ తో మోటార్ సైకిల్ ర్యాలీ చేస్తా ఉన్నారు. వాళ్ళకి రాజకీయ నాయకులుగా మేము కూడా వారి థియేటర్ల దగ్గర మంచి కార్యక్రమాలు అంటే ఫ్రూట్స్ కానీ, స్వీట్స్ కానీ పంచుతూ ముందుగుండు కాలుస్తూ అందరికీ స్వాగతం పలికే విధంగా థియేటర్ల దగ్గర 24వ తారీఖు కార్యక్రమాలు చేస్తాం. రేపొద్దున బైక్ ర్యాలీ చేస్తాం ఆస్కపల్లి జంక్షన్ నుంచి, అలాగే కొత్త రోడ్డు వరకు
మళ్ళీ వెనక్కి వచ్చి ఈ సెంటర్లో ముందుగుండు కాల్చి మళ్ళీ మీడియాతో మాట్లాడి రేపు కార్యక్రమం చేస్తాం. ఉదయం ఇక్కడ చేస్తాం, సాయంత్రం పెన్నెత్తులో చేస్తాం. ఈ రోజు కూడా అంటే పరవాడ సభ వరకు ఇప్పుడు చేసాం, సాయంత్రం పెన్నెత్తులో చేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంగా, ప్రజలకి అవేర్నెస్ పెంచే కార్యక్రమంగా, త్యాగాలకి బడుగు బలహీన వర్గాల తరపున ఫైట్ చేసే ఒక నాయకుడి చరిత్రని తెరకెక్కించిన సినిమా కాబట్టి అందరూ ఆదరించమని కోరుతూ పవన్ కళ్యాణ్ గారికి అపూర్వ ఘన విజయాన్ని సాధించాలి అని చెప్పి ఆ భగవంతుడు